హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఆర్జే అమ్లా డైరీస్. ఈరోజు మనం సౌత్ తాజ్ మహల్కి వెళ్ళబోతున్నాం, అది కూడా హైదరాబాద్లో. అసలు హైదరాబాద్లో చార్మినార్ ఉంటుంది, కానీ తాజ్ మహల్ ఏంటి అని అనుకుంటున్నారా? సో ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ ఇది. తాజ్ మహల్గా దాన్ని పిలుస్తారు అనేది కూడా చాలా తక్కువ మందికి తెలుసు. సో ఆ ప్లేస్ ప్రెజెంట్ ఎలా ఉంది అండ్ అక్కడ మనం ఏం చూడొచ్చు, ఎలా వెళ్తే బెటరు, అసలు ప్రెసెంట్ కండిషన్ అంతా తెలుసుకుందాం. అసలు తాజ్ మహల్ అని ఎందుకు దాన్ని అంటారు అనేది మళ్ళీ అన్నీ మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. గూగుల్ మ్యాప్స్లో మీరు పైగా తూమ్స్ అని కొడితే డైరెక్ట్ ఈ ప్లేస్కి రీచ్ అయిపోతారు. ఇల్లుల మధ్యలోనే ఈ ప్లేస్ ఉంటుంది. బట్ ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ కావాలి అనుకుంటే ఒక హాస్పిటల్ ఉంది, ఓఐసి హాస్పిటల్ సంతోష్ నగర్లో. సో దానికి ఆపోజిట్ రోడ్లో అక్కడ ఒక లేన్ ఉంటుంది, వెళ్తే మీరు డైరెక్ట్లీ రీచ్ అయిపోతారనమాట. మీకు ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, ఇలా టర్న్ అవగానే ఈ ప్లేస్కి రీచ్ అయిపోతారు. ఫర్ ఏ నోట్, మీరు గుర్తుపెట్టుకోండి, వీడియో నేను 2022లో రికార్డ్ చేశాను. అప్పుడు రెనోవేషన్ అవన్నీ చేస్తున్నారనమాట. బట్ ఐఎమ్ పోస్టింగ్ దిస్ వీడియో ఇన్ 2024. ఇట్స్ టూ లేట్, బట్ ప్లేస్కి ఉండే హిస్టరీ ఎప్పటికీ ఒకటే ఉంటుంది కాబట్టి ఐ హోప్ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకప్పుడు ఇది ఒక చరిత్రని సృష్టించిన ప్లేస్ అని చెప్పొచ్చు. దీని గురించి మనం చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది, ఎలా రావాలి ఏంటి అనేది ముందు విన్నారు కదా. కమ్ లెట్స్ గో. పైగా టూమ్స్ అంటే ఏంటి? కొంతమంది టూమ్స్ అంటారు, కొంతమంది టామ్స్ అంటారు. అది వదిలేండి. ముందుగా మనం తెలుసుకోవాల్సింది పైగా అంటే వాళ్ళు ఎవ్వరు అనేది. నిజాం రాజులు అప్పుడు పరిపాలించే టైంలో ఒక వ్యక్తి చాలా నిజాయితీగా అండ్ రాజు దగ్గర ఒక నమ్మకస్తుడుగా ఏది చెప్తే అది మంచిగా బాగా పనిచేసేవాడు అనమాట. సో ఎలా అంటే వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళు. సో లోకల్స్ అందరూ కూడా తనకి ఒక పేరు ఇచ్చారు, దాని పేరే పైగా. సో అంతేకాకుండా ఇది వాళ్ళ ఇంటి పేరు అయితే అసలుకే కాదు. సో రాజు ఒక మంచి పదవి ఇచ్చినా కూడా తనని రిజెక్ట్ చేశాడు. నేను మీకు సేవ చేయడానికే ఉన్నాను, ఎలాంటి పదవులు ఆశించట్లేదు అని. ఆ రోజుల్లో రాజుల కాలంలో ఒక పదవి ఇవ్వడం, దానికోసం ఎంతో మంది ఎన్నో పాలిటిక్స్ చేసి కొట్టుకుని చంపుకుని ఆ పదవి కోసం ఏవేవో చేస్తుంటారు. కానీ రాజు స్వయంగా తనకు ఒక పదవి ఇచ్చినా తీసుకోలేదు. సో వన్ ఆఫ్ ది నిజాంకి సంబంధించిన రెండో కుమార్తెని ఇచ్చి అతనికి పెళ్లి చేయడం జరుగుతుంది అనమాట. అలా నిజామ్స్ అండ్ ఈ పైగాస్ రిలేటివ్స్గా మారుతారు. సో నిజామ్స్ అంటే చాలా రిచెస్ట్ పీపుల్. సో వాళ్ళ తర్వాత అంతే రాయల్ డిగ్నిటీ అండ్ ఇవన్నీ దక్కింది ఈ పైగాస్కి అనమాట. సో ఈ పైగా ఈ టూమ్స్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఒకటి హిస్టరీని బాగా ఇష్టపడే వాళ్ళు అండ్ లేదంటే ఇక్కడ ఉండే ఆర్ట్ని ఆస్వాదించే వాళ్ళకి డెఫినెట్లీ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో ఉంటే ఇన్ ఆర్ అరౌండ్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈ ప్లేస్ని ఖచ్చితంగా చూడాలి. ప్రస్తుతానికి ఈ ప్లేస్ని తెలంగాణ టూరిజం అంత అద్భుతంగా అయితే మెయింటైన్ చేయట్లేదు. ఫర్దర్గా కొన్ని రెనోవేషన్స్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక్కసారి లుక్ వేసుకోండి, ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఎలా ఉందో. ఈ ప్లేస్కి వెళ్ళి నేను అంతా చూసిన తర్వాత నా రియల్ ఫీలింగ్ ఏంటంటే, ఇంత అద్భుతమైన ప్లేస్ మన హైదరాబాద్లో ఉండి కూడా నాకెందుకు తెలీదు, అండ్ నేను ఈ ప్లేస్కి రావడానికి ఇంత టైం ఎందుకు పట్టింది, అసలు ఎందుకు హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఈ అద్భుతమైన ప్లేస్ని పొగడట్లేదు, ఎక్కడ చెప్పట్లేదు అని అనిపించింది. ఈ వీడియో లాంగ్ బ్యాక్ తీసుకున్నాను, బట్ నాకైతే ఎడిటింగ్ చేయడానికి కుదరక వేరియస్ రీజన్స్కి నేనైతే పోస్ట్ చేయలేకపోయాను. బట్ ఐ వాంట్ టు డూ దిస్ రైట్ నౌ. అండ్ ఈ ప్లేస్ని రెనోవేట్ చేయడానికి ఢిల్లీలో ఉండే హుమియాన్ టూమ్స్ ఏదైతే వాళ్ళు రెనోవేట్ చేసి ప్రాపర్గా చూసుకున్నారో వాళ్ళు ఈ రెనోవేషన్ని తీసుకోవడం జరిగిందనమాట. నేను 2022లో వెళ్ళినప్పుడు ఈ వర్కే అక్కడ జరుగుతుంది. ఐ హోప్ ఈ ప్లేస్ ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది ఇన్ కేస్ వెళ్తే లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ ఈ ప్లేస్లో అద్భుతంగా ఉన్నాయి. అండ్ యు నో వాట్, ఇక్కడ ఒక సమాధికి ఏదైతే తాజ్ మహల్లో యూజ్ చేసిన మార్బుల్ ఉందో అదే మార్బుల్ యూజ్ చేశారు. ఎస్పెషల్ ఆ మార్బుల్ రాజస్థాన్ నుంచి తీసుకురావడం జరిగిందనమాట, మక్రానా మార్బుల్. అండ్ ఆల్సో ఇక్కడ ఆ సమాధి పైన ఎలాంటి వజ్రాలు అయితే పెట్టారో అలా ఒక పైగా వాళ్ళ కూతురికి అలాంటి సమాధే పెట్టడం జరిగింది. కాకపోతే ఇప్పుడు దొంగలు పడి దాని మీద ఉండే డైమండ్స్, వాల్యుబుల్ స్టోన్స్ అన్ని తీసేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ కలర్ చేంజ్ అయ్యే స్టోన్ కూడా ఉంది. యూ జస్ట్ గో అండ్ ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్, యూ విల్ గెట్ టు నో మోర్ డీటెయిల్స్. ఎస్పెషల్లీ ఒక వీడియోలో చెప్పేదైతే కాదు, లుక్ ఎట్ దోస్ అమేజింగ్ డిజైన్స్. ఎన్ని ఇయర్స్ అయిన తర్వాత కూడా ఇంత అద్భుతంగా ఉందా అని అనిపించింది. అండ్ ఈ ప్లేస్ చార్మినార్కి చాలా నియర్ బై. సో చార్మినార్ నుంచి జస్ట్ 10 to 15 minutes మాత్రమే కాబట్టి డోంట్ మిస్ దిస్ ప్లేస్ వెన్ యూఆర్ ఇన్ హైదరాబాద్.
ఈ ప్లేస్ని మన సౌత్ సైడ్ తాజ్ మహల్ అని అంటారు. తాజ్ మహల్ అంటే మనకు గుర్తొచ్చేది పాలరాయ అండ్ ఇంకోటి సమాధి కదా. ఈ ప్లేస్ని కూడా పాలరాయితోనే చేశారు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తే షాక్ అవుతారు. ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని అద్భుతమైన ఆర్కిటెక్చర్ అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అడాప్ట్ చేసుకున్న ఆర్కిటెక్చర్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మొఘల్స్ కానీ, ఇండో అరబిక్ కానీ, రాజస్థానీ స్టైల్ కానీ. ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఇలా అయిపోయింది కానీ ఇది 18th సెంచరీస్ది. సో అప్పుల్లో లైమ్ స్టోన్ ఇంకా అలాగే ఇంకా వాటితో దీన్ని కట్టడం జరిగింది. యూ కెన్ సీ ఇలా ఎప్పుడైనా బాగా ఫుల్ డిజైన్ వస్తే దిస్ ఈజ్ రాజస్థానీ ఆర్కిటెక్చర్ అనమాట. అంటే మొత్తం ఫ్లవర్స్తో వీటితో ఉంటుంది. అండ్ అన్నీ సేమ్ ఉండవు ఇక్కడ. దేనికి రిపీటెడ్ ఆర్కిటెక్చర్ అయితే ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ తాజ్మహల్లో మనకి ముంతాజ్ సమాధి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఉంటుంది. ఎవరిది అంటే వాళ్ళు అంటే ఇందాక చెప్పాను కదా పైగా. సో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరిది ఇక్కడ సమాధులు ఉంది. ప్రస్తుతానికైతే ఒక అప్రాక్సిమేట్లీ 32 సమాధుల వరకు ఇక్కడ ఉన్నాయి. అయితే చూద్దాం, ఈ సమాధులు చూపిస్తాను కదా. ఇక్కడ ఇది ఒక్కటే కాదు, చాలా థింగ్స్ ఉన్నాయి. నాకు తెలిసినవి కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఇలా ప్లెయిన్గా సమాధి పైన ఇలా ప్లెయిన్గా ఉంటే దాని అర్థం అమ్మాయి అని అర్థం, అమ్మాయి సమాధి అని అర్థం. అండ్ అలాగే సమాధి పైన ఇలాంటివి చిన్నవి ఇలా ఉంటే అబ్బాయి సమాధి అని అర్థం. అంటే ఇక్కడ మనకు పెద్దగా కనిపించేది ఇది. ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు. ఇక్కడ గైడ్ అంటూ మీకు ఎవరు ఉండరు. ఎవరైనా లోకల్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ అది తీసుకోవాలి. ఇది ఒక 50 years అండ్ ఒక టీనేజర్స్. అండ్ ఇక్కడ చూడండి చిన్నగా ఉంది, అంటే న్యూ బోర్న్ బేబీ సమాధి, 2 years ఏజ్ ఉన్న సమాధి అనమాట అబ్బాయిది. అండ్ ఇక్కడ చాలా ఉంటాయి, మీకు చూపిస్తారు. ఇక్కడ మొత్తం ఇలాగే ఉంటాయి. అండ్ చాలా వరకు ఓపెన్ టు స్కై. చూడండి, దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ ఓపెన్ టు స్కై ఎందుకంటే అప్పుడు ఏదో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్కి ఎవరో టైటిల్ ఇవ్వలేదు. సో తన వైఫే వాళ్ళ హస్బెండ్కి ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. అంటే స్కై అనే అర్థం, ఆస్మాన్ అనే ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. స్కై కన్నా ఇంకా విశాలమైంది, అంత రీచ్ అయ్యేది ఏదీ లేదు అని ఒక అర్థంతో ఇచ్చారు. సో తను చనిపోయినప్పుడు తన సమాధికి ఇలా అంతే విధంగా అద్భుతంగా కట్టి స్కైకి కనిపించేలాగా కట్టడం జరిగింది. ఇది తెలుసుకున్న వన్ ఆఫ్ ది స్టోరీ. ఇక్కడ జాలీలు కనిపిస్తున్నాయి కదా, ఇవి చాలా అంటే చాలా రేర్. ఇది హైదరాబాద్కే కాదు ఒక అద్భుతం, ఈ ఎంటైర్ కంట్రీకే ఒక అద్భుతం అని చాలా మంది చెప్తారు. కానీ వి డోంట్ నో ది వాల్యూ. అదే అంటారు కదా, ఇప్పుడు మట్టిలో ఒక రాయి దొరికితే ఇది జస్ట్ స్టోనే కదని విసిరిపోతారు. కానీ ఓన్లీ ద పీపుల్ హూ నో ది ఎసెన్స్ ఆఫ్ డైమండ్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఖాళీ రాయి కాదు, ఇది డైమండ్ అని. అలాగే ఈ ప్లేస్ విలువ కూడా అంతే. అండ్ యూ నో వాట్, ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఏకేటీసీ వాళ్ళు అందులో CEO నందా అనే అతను ఆయన చెప్పారు ఇది ఒక అద్భుతమైన ప్లేస్. అండ్ ఈ జాలీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక హైలైట్. అండ్ ఇవి చాలా రేర్ కూడా. ఎక్కడ కూడా ఎలాంటి థూమ్స్లో కూడా ఇలాంటి ఒక ఆర్ట్ అనేది లేదు. ఎందుకంటే ద ఇన్క్రెడిబుల్ జాలీస్ ఎట్ పైగా థూమ్స్లో ఉన్నవి యూనిక్ బికాస్ లాటిస్ స్క్రీన్స్ బేస్డ్ ఆన్ టెరాకోట్ బేస్తో అండ్ అవి లైమ్తో కవర్ అయి ఉన్నాయి. అవి ఎక్కడ కూడా కనిపించవంట. ఇవన్నీ మనకు అర్థం అవడానికి చాలా టైం పట్టుద్ది. ఏదో ఒక ప్లేసే కదా అని అనుకుంటాం. ఓన్లీ హిస్టరీ రిలేటెడ్ చదివే వాళ్ళకి మాత్రమే ది ప్లేస్ వాల్యూ ఇంకా ఎక్కువగా తెలుసు. అండ్ ఇక్కడ ఒక సమాధి పైన ఆస్ట్రిచ్ ఎగ్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా ఆస్ట్రిచ్ ఎగ్? నేనైతే చూడలేదు. ఈ ప్లేస్లోనే నేను చూడడం జరిగింది.
ప్లేస్‌లో ఒక చిన్న పిల్లోడనమాట. నాకు చాలా వరకు చాలా డీటెయిల్స్ చెప్పాడు. చాలా చిన్న ఏజు, చాలా ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ హిమ్. తన పేరు గూడా నేను మర్చిపోయాను బికాజ్ ఇట్స్ బీన్ 2 ఇయర్స్. కానీ మీరెప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ పిల్లోడు మీకు కనిపిస్తే నా తరపున ఒక హాయ్ చెప్పేయండి. అండ్ ఈ ప్లేస్‌లో ఒక అద్భుతమైన మసీద్ కూడా ఉంది. దాని ఎదురుంగా వాటర్ స్టోర్ చేసి అండ్ ఒక ఐరన్ చైర్స్ లాంటివున్నాయి. కాళ్ళు చేతులు కడుక్కొని ముస్లిం మిత్రులు నమాజ్ చేయడానికి వెళ్తారనమాట లోపలికి. అవన్నీ నేను రికార్డ్ చేయలేదు. మీకు తెలుసు కదా! ఈ వీడియో తీయడానికే నేను నానా కష్టాలు పడి దొంగచాటుగా తీశాను. అక్కడ వీడియోకి పర్మిట్స్ ఇవ్వలేదు. ఇన్ ది ఇయర్ 2022 మరి 2024లో ఎలా ఉందో నాకు తెలీదు. ఈ ప్లేస్ ఇప్పుడు ఎంత డెవలప్ అయింది గూడా నాకు తెలీదు. సో, మీరు వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? ఆ ప్లేస్ ఏమన్నా మార్పులు చూసారా? అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎన్నో అద్భుతమైన గొప్ప ప్లేస్‌లు మన హైదరాబాద్‌లో ఉన్నాయి. సో, వాటి విలువ మనకి తెలియట్లేదు అంతే. సో, నెక్స్ట్ టైమ్ మీరెప్పుడైనా ఫ్రీ టైమ్ ఉంటే ఒక వీకెండ్‌కి హైదరాబాద్‌లో ఉండే పైగా తుమ్స్‌ని గూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ప్లేస్‌ని ఫ్రైడేస్ తప్ప మీరు మిగతా టైమ్‌లో ఎప్పుడన్నా చూడొచ్చు. ఎర్లీ మార్నింగ్ 10 ఏఎం నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుందనమాట. సో, ఈ వీడియో మీరు చూసినప్పుడు మీరేం ఫీల్ అయ్యారు? ఏంటి అనేది ఆల్సో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. హిస్టరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఒక్క వీడియోలో నేనసలు ఏమీ చెప్పలేను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను షేర్ చేశాను. అది జస్ట్ 0.001% మాత్రమే. హిస్టరీ ఎంత తవ్వినా వస్తూనే ఉంటుంది అంటారు గదా! అలాంటిది. సో, ఎంజాయ్ ది వైబ్, ఎంజాయ్ ది హిస్టరీ, ఎంజాయ్ ది హైదరాబాద్. థాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ అమేజింగ్ వీడియో.